మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం. అలాగే భార్యకి మతిమరుపు ఉండడం భర్త జీవితానికే ప్రమాదకరం. ఇలా ఎందుకు చెప్తున్నానో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ అదిరి అభి along with this team. ఎక్కడికి వెళ్తున్నావు? నా సీట్ అక్కడ ఉంది కదా, అక్కడికి వెళ్తున్నా. ఆహా, ఆ సీటు దగ్గరికి వెళ్తే నీ సీటు సిరుగుద్ది. నువ్వు రోజా గారివి కాదు, సరోజవి. సో సారీ, మర్చిపోయా. అమ్మా సరోజ, కంట్రోల్. మరే అక్కడ చూడు. ఇక్కడ కూర్చున్నావేంటి? నేను ఇక్కడ కూర్చున్నా, నువ్వే యాంకర్ ని. అంటే గురువారం రష్మి చేస్తుంది, శుక్రవారం నేను చేస్తే, శనివారం నువ్వు చేస్తున్నావా? అనసూయ, నువ్వు ఇక్కడ ఉన్నావంటే ఇంట్లో పనులు ఎవరు చేస్తారనుకున్నావు? దీనికి మేకప్ వేసుకుంటే చాలు ప్రపంచం అంతా నాదే అనుకుంటది. వెళ్ళి పనులు చేసుకోపా. మీరేంటి అక్కడ కూర్చున్నారు? రారా? భోజనం భోజనం అన్నారు, భోజనం వేడి వేడిగా చేసినట్టు ఇక్కడ కూర్చొని టీవీ చూస్తారేంటండి? వాళ్ళ ఆయన అనుకున్నారు మిమ్మల్ని. రండి లోపలికి. వసే వసే నీ మత్తిపరపు మండ, ఎక్కడికి వెళ్తే అక్కడ ఉండడమేనా? పద లోపలికి. రే ఆగు, అక్క చెల్లెలు లేరా నీకు? ఎవరిని పడితే వాళ్ళని పట్టుకుని వెళ్ళిపోతావు లోపలికి? వసే నేను నీ మొగుడిని. మరి ఆయన ఎవరు? మనం స్కిట్ బాగా చేయకపోతే మనకు మొగుడు. మరి నా అమ్మోడు అనుకున్నానే. ఏమండి ఆఫీస్కి వెళ్ళాలి, త్వరగా వెళ్ళి టిఫిన్ తీసుకురా. ఇప్పుడే తీసుకొస్తానండి. అతి మరపు పెళ్ళంతో వేగలేక చచ్చిపోతున్నానండి. ఏమండి ఇదిగోండి ఉప్మా. థ్యాంక్ యూ. ఏంటే స్మెల్ వస్తుంది? అదా ఉప్మా తీసుకుని వస్తుంటే కింద పడింది. నేనేం చేశాను చెప్పండి చూద్దాం. ఏముంది, కింద పడ్డ ఉప్మాని ప్లేట్ లో ఎత్తి పక్కన ఉన్న ఫ్లోర్ అంతా ఫినాయిల్ తో క్లీన్ చేసి ఉంటావు. అలా చేసి మతిమరపు అంటారుగా, అందుకే ఫస్ట్ ఫినాయిల్ తో మొత్తం క్లీన్ చేసి తర్వాత ఉప్మాని ప్లేట్ లో. ఏ పని చక్కగా చేయడం చేత కదా నీకు. కోపం వచ్చినట్టుంది. నేనేం చేయాలండి? నాకు కోపం తగ్గాలంటే సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేసరికి గుమ్మగుమ్మలాడే గుత్తొంకాయ కూర వండి పెట్టి, తల నిండా మల్లెపూలు పెట్టి, 4 ముద్దులు పెట్టి నా కోపం చల్లార్చాలి. వెళ్ళండి. బాయ్ బాయ్. నన్ను మతిమరపు అంటారేంటి? నిజంగా నాకు మతిమరపు ఉందా రష్మి? నాకు మతిమరపు లేదనేది నేను ప్రూవ్ చేసుకుంటాను చూడండి. మా ఆయన చెప్పింది ఏంటి? గుమగుమలాడి మల్లెపూల కూర చేసి వంకాయలు తల్లో పెట్టుకొని 4 గుద్దులు గుద్దాలి, అంతే కదా? కొత్తిమీర కరేపాక బాబు కూరగాయలు చెప్పండమ్మా. ఇట్లా కూరగాయలు ఎంత? 8 రూపాయలమ్మా. 6 చేసుకో. 8 ఇవ్వనమ్మా. 6 చేసుకో. 8 అమ్మా. 6. 8. ఇదిగో కొంటే కొను లేకుంటే లేదు. నీలాంటి వాళ్ళు చాలా మంది చూసాం. టమాటాలు, వంకాయలు, బెండకాయలు, దొండకాయలు, కూరగాయలు. పోవమ్మా చాలు కానీ నీ ధర కాకపోతే ఇంకో ధర కొంటా. మాకు మార్కెట్లో ఎవరైతే సాఫిత్రక్క, సాఫిత్రక్క, ఇగో కూరగాయలు తెచ్చిన సాఫిత్రక్క, ఇవి తీసుకొని నాకు తలకాయ కూర బోటి చేసి పెట్టు. వెంకట్కి నీలాంటిది ఎక్కడున్నవే వెళ్ళమ్మా అంటే నాకేం తెలిసిన వెళ్ళమ్మా అన్నదంట. బానంటే బాబు. అనసూయ, నువ్వేంటి యాంకరింగ్ తో పాటు కూరగాయలు కూడా అమ్ముతున్నావా? ఇన్ని సంవత్సరాలు కరెక్ట్ ప్రొఫెషన్ ఎంచుకున్నావు పో. ఈ అడ్రస్ ఎక్కడ మేడం? ఈ అడ్రస్ చాలా ఈజీ, ఇది పట్టుకో చెప్తా. ఇప్పుడు వెళ్ళాలా? మర్చిపోయాడా? బస్ ఎప్పుడు వస్తుంది మేడం? ఏంటా అడ్రస్? ఈ అడ్రస్ చాలా ఈజీ, ఇది పట్టుకో. నాద్వే చతుర్భుజం, త్రయోజం, త్రిభుజం, దూర్య చతురస్రం. ఏంటో మతి మరుపుతో ఎక్కడి నుంచి వచ్చేస్తారో జనాలు. అమ్మా పాలమ్మ పాలమ్మ అనుకుంటూ మళ్ళీ పాలమ్మతావేంటా ఎలా? ఈ ఇంట్లో 3 నెలల నుంచి పాలు ఇస్తున్నానండి. పాలు పోస్తున్నా. ఈ ఇంట్లో 3 నెలల నుంచి పాలు పోస్తున్నానండి. ప్రతిరోజు రావడము నీవెవరు అని అడగడం. చా ఏ మనుషులో ఏంటో. మా ఆయన వచ్చినాడు అనుకుంటా. అయ్యో, మల్లెపూలు, వంకాయలు. పాల్, ఐఎమ్ నాట్ అమలా పాల్. కమ్. నరసమ్మ నైసుకుందమ్మ నీ చక్కెర చుమ్మ పెదవుల్లోనే దాచావమ్మో
మీకోసం వంకాయ కూర చేసి పెట్టాను, రండి తిందురు గాని. బాబు కొంచెం అడి తిరిగమ్మా. లవ్ చేస్తుందేమో. కిడ్నీ ఇక్కడ ఉంటది కాబట్టి ఈ కిడ్నీని తీసేసి ఇడ్లీ పెట్టేస్తా. ఇడ్లీలేంటి ఆపరేషన్ చేయాల్సింది నేనే కదా. అమ్మమ్మో, ఇక్కడ ఉంటే ఏం పీకేస్తావు నాకు అర్థమవుతుంది. ఏదో పని కోసం వచ్చినట్టున్నాడు, ఏదో మర్చిపోయిపోతున్నాడు. ఛే, ఎక్కడికి వెళ్ళొస్తారా జనాలు. టింగ్ 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 టింగ్. అన్నయ్య గారు. ఏమండి మీరు ఆఫీస్కి వెళ్ళలేదా? ఆఫీస్కి వెళ్ళడం కాదండి, టార్చర్ కి పైకి పోతాను. కిరాక్ టచ్చా? సరే ఎలా ఉండవా? ఏయ్, నా మొగుడు నా పక్కన ఉండగా ఏమే అంటావా? సిగ్గులేదా నీకు? కన్న భర్తను పట్టుకొని కన్న భర్త ఇష్ట ప్రకారం చేస్తాం. నాన్న, మీరు కట్నం ఇవ్వాల్సింది ఇవ్వకపోతే చూడండి మీ అల్లుడు నన్ను ఎలా కొడుతున్నాడు. అన్నయ్య, నీకు రాఖీ కట్టిన చెల్లెల్ని పట్టుకొని వాడెవడో ఏడిపిస్తున్నాడు. నువ్వే నాకు రక్ష. నా మీదంత కక్ష, నేను నీ భర్తను మీద కోతి మొహం దాయా. 4 రోజులు అవుతుంది మీ మధ్యవర్తో చచ్చిపోతున్నాను, ఇంటికి రాలేదేంటి? నా మొగుడిని పట్టుకొని నీ మొగుడు అంటావా? అదే నీకు నా మేనత్త మీద చెయ్యెత్తుతావానే నువ్వు? నా భార్యను పట్టుకొని చెప్పండి, విన్నా మొగుడు, ఇదిగో ప్రూఫ్. ఇది నా భార్య కాబట్టి చూడు ప్రూఫ్. ఏమండి, నా మొగుడు మీరా? చూడైతే ఇన్ని రోజులుగా నా వల్ల మీరు చాలా కష్టాలు పడ్డారండి. ఇంకా చాలండి. నన్ను క్షమించి నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళండి. పదండి, ఇంటికి వెళ్ళిపోదాం. పదండి. రోజా గారు, ఇదిగోండి మీ అబ్బాయి. ఎగ్జిబిషన్ లో తప్పిపోతే తీసుకొచ్చా. అడ్డగాడిదిలా ఉన్నాడు వీడబ్బాయి ఏంటి? మీరేంటి రారా ఇంటికి? రండి. మొగుడు వంట చెయ్యి అంటారు, చేస్తేనేమో రారు. మీరు వాకు కోసం ఏం చేస్తారు? ఏమండి, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఒకసారి ముందుకు రా. వాళ్ళిద్దరు మర్చిపోయారు, మన ఇద్దరు మై మర్చిపోదాం రా. ఎలా ఉంది? చాలా బాగుంది. Thank you. నేను నిజంగానే రాము వచ్చి హస్బెండ్ అనుకున్నా, అదే పెద్ద ట్విస్ట్ ఫైనల్ గా. నవీన్ రెచ్చిపోయి చేసాడు అసలు, జింకి చుక్కే. చాలా బాగుంది డాన్స్ అంతా. బాగుంది, బాగా ఎంటర్టైన్ చేశారు. నేను ఇంకా క్లైమాక్స్ ఇంకా ఎంతమంది వస్తారేమో డౌట్ వచ్చింది నాకు. మీతో ఆపారు, బట్ ఫుల్ ఎంటర్టైన్. గుడ్. ఏమండి, మంచం వేసాను, మల్లెపూలు వేసాను, ఒక్కసారి వచ్చి పొండి. ఆక్సిజన్ పైప్ పీకేశాను, సెలయన్ లాగేశాను, ఒక్కసారి చచ్చిపోండి అన్నట్టుంది. ఒక్కసారి మీ కళ్ళల్లో ఆనందం చూడాలని ఉందండి. నువ్వు పుట్టింటికి వెళ్ళవే, ఆనందాన్ని ఏంటి బ్రహ్మానందాన్ని కూడా చూడొచ్చు. వాళ్ళు ఎంత పడుతున్నారా? మీ ఇంటి దగ్గరలోకి రైలు వస్తుందా? నువ్వు ఎక్కడే పోతే మాకు మైలు వస్తుంది. ఏమయ్యో, ఈడ్చుకుపోయిన బర్రె అయినట్టు అయినావు. వాళ్ళకింత తింటున్నావా లేదా? ఏంట్రా ఇది? కడుపుతో ఉన్న పందికొక డెలివరీకి రెడీగా ఉన్నట్టు ఈ పొట్ట ఏంట్రా? ఆడంటే మెంటల్. మీ తెలివి ఏమైందిరా? అసలు తెలివైనడికి తెలివి తక్కువడికి తేలా తెలుసా నీకు? మీ ఎదురుగున్నాడు తెలివైనోడు, నా ఎదురుగున్నాడు తెలివి తక్కువ. ఇంతకి నేనేం బిజినెస్ చేస్తున్నానో మీకు తెలియదు కదా. 1 సెకండ్. మేడం, మీరు బాహుబలి సినిమాలో యాక్ట్ చేశారు కదా? అవును, తమన్నా అనుకుంటున్నారా? అబ్బ కాదు మేడం, అనుష్క. అబ్బ కాదు మేడం, పల్లాలదేవో ఫైట్ చేసే దున్నపోతు మీరే కదా? మీరు ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నారు? మలపుల కంపెనీ బాగా చేస్తానండి. అంటే జాస్మిన్ టెక్నాలజీస్. ముందు ఈ పాలు తీసుకోండి, నన్ను ఆశీర్వదించండి. అయ్యో, పూలని వాడిపోయాయి. ఒక నిమిషం. ఎంతో
ప్రేమగా పిలిచావు కదా నీ దేవకన్య గజేంద్రజాన్ వచ్చాను. చూస్తా 1 2 3 వద్దు, ఇగో నీ రింగు తీసుకొని నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. మానవా, ఒకసారి నా అంగుళీకము ధరించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోని దాన్ని రిమూవ్ చేయడానికి ఇష్టం లేదు. ఆడి కర్మ కాలాలి.